ఉన్నాను. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే నిన్న టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి వద్ద సుధీర్ రెడ్డి గారు మన వాలంటీర్ల కోసం వ్యాఖ్యలు చేయడం చాలా బాధం, చాలా బాధాకరం. ఎందుకంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు ప్రతి సేవని కూడా అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప విషయం మీరందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవాళ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు చేకూరే విధంగా ఈరోజు ఆ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి పేద ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకుంటా ఉన్నారు. మేము పాదయాత్ర చేస్తా ఉన్నాం. పాదయాత్ర భాగంలో ఈరోజు కరడు పెట్టిన తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ కార్యకర్తలు కూడా ఈరోజు పెన్షన్ కానీ, లేదంటే వేరే ఏదైతే ఇళ్ల పట్టాలు కానీ, అమ్మఒడి కానీ, ఏ పథకాలు వచ్చినా సరే వాళ్ళకి ప్రాపర్గా తీసుకుంటారు ఎట్లు వాళ్ళని. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి పార్టీ కావాలని కష్టపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు ఒక 300 యూనిట్లు కరెంట్ బిల్లు దాటితేనో, లేకపోతే 1000 SFT దాటితేనో కూడా అలా ఖండీగా కూడా వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ కూడా ఏ పద్ధతి గమనించాలి. అంటే అంత నిజాయితీగా ఈరోజు ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో జన్మభూమి కమిటీల పేరుతో కమిటీలు వేసి పూర్తిగా వాళ్ళకి అనుకూలమైన కార్యకర్తల వరకే పెన్షన్ ఇచ్చి, వాళ్ళకి అనుకూలమైన వారికి పథకాలు ఇచ్చే రోజు మనం చూసాం. అసలు ఏం పథకాలు ప్రభుత్వం నడుస్తున్నాయి, ఏం పథకాలు ఉన్నాయి కూడా సాధారణ ప్రజలు తెలియకుండా ఈరోజు వాళ్ళ నాయకులు మేనేజ్ చేస్తున్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి చిన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడతా ఉందో అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ అర్హత ఉంది, వాళ్ళకి ఏం వస్తాయి, ఏం రావనే విషయాన్ని వాలంటీర్లు పూర్తి స్థాయిలో వాళ్ళ సర్వీస్ చేసి వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమౌంట్ కానీ, చేతి కానీ, అసలు కానీ, ఇళ్ళ పట్టాలు కానీ, ప్రతి ఒక్క పథకం, ఏ పథకమైనా సరే, పెన్షన్ పథకం కానీ వాళ్ళకి అర్హత ఉన్న ప్రకారం వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇవాళ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా సర్వీస్ చేస్తూ గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. దాన్ని అందరూ ఒప్పుకొని తీరాలి. ఈరోజు కరోనా సమయంలో కూడా ఈ వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలు తెగించి ప్రభుత్వం ఏదైతే మందులు ఇస్తుందో, వ్యాక్సిన్ ఇస్తుందో, ఎవరికైనా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందో ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఇలా గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నారు, ఇవాళ వాళ్ళు ఇచ్చే పథకాలను వివరిస్తూ ఉన్నారు. ఎంత మంచి చేసే వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు పూర్తి స్థాయిలో మొదటి నుంచి ఈరోజు అమ్మకాయ కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడనే కాకుండా కూడా గతంలో కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ దారుణంగా తిట్టిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దారుణంగా విమర్శించిన వీడియోలు ఉన్నాయి. ఇవాళ ఈయన స్లిప్పర్ సెల్స్తో పోల్చారు, ఒక టెర్రరిస్టులతో పోల్చారు వాలంటీర్ వ్యవస్థని. వాళ్ళు మళ్ళీ మనుషులు, మన బిడ్డలు, మన ఇంటి తాలూకు బిడ్డలు. ఎక్కడైతే ప్రాంతంలో ఒక సచివాలయం ఉందో, ఆ వాలంటీర్ తాలూకు పరిధి ఉందో, ఆ పరిధిలో ఉన్న వ్యక్తినే వాలంటీర్గా ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పిల్లలు ఉన్నారు, మిగిలిన పార్టీ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈరోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈ సర్వీసులు ఎంత నిజాయితీగా, నిక్కచ్చిగా, ఎవరు ఏమాత్రం ఒక అంటే స్వార్థం లేకుండా చేస్తూ ఉంటే దేశం అంతా కూడా ఇటు చూస్తూ ఉంది. ఏంటి ఇంత బాగా చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చూస్తూ ఉంటే ఈరోజు వీళ్ళ మీద పగబెట్టి వీళ్ళని ఉద్యోగాలను తీసేస్తాం, వాళ్ళకి మేము వచ్చిన వెంటనే వ్యవస్థ రద్దు చేస్తామని చెప్తా ఉంటే అసలు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, ఇంట్లో డేటా అమ్మేస్తున్నారు, లేకపోతే ఇంకో రకమైన ఆరోపణ కాదు. ఆడపిల్లలు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మీద బాధ పెడుతున్నారు, ఫోటోలు చేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ డేటా చోరీ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగిలిన నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ ఉద్దేశం ఉంటే ఈ పథకాలన్నీ కూడా ఏ ప్రజలకు అందకూడదు, ఈ పథకాలన్నీ ఏ ప్రజలకు అందకుండా వాళ్ళు చెప్పిన వ్యక్తికి వాళ్ళ ద్వారా చేయాలని వాళ్ళ ఉద్దేశం. అంచేది ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు టెర్రరిస్టులు,
వాళ్ళేమో స్లీపర్ సెల్స్ లేదంటే వాళ్ళు జగన్ గారికి ఏదో ఈ కార్యకర్తలు బాంబు బ్లాస్టింగ్ చేస్తారు, టెర్రరిస్ట్ పోల్చడం, ఒక జిహాదులు ఇలాగని మా పోల్చడం అనేది చాలా దారుణమైన విషయం. ఒకటి గమనించాలి, వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు కాదు, మనలో పిల్లలు, మన కార్యకర్త, మన మనుషులు, ప్రజల తాలూకు పిల్లలు. కానీ 50 కుటుంబాలకి 70 కుటుంబాలకు